Daily. Taste the Daily. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నారు. అనర్హత పిటిషన్లపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్ఎస్ పార్టీ రిప్లై ఇచ్చేందుకు స్పీకర్ 3 రోజుల గడువు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లి అసెంబ్లీ కార్యదర్శికి రిప్లై ఇవ్వనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మనం చూసాం చాలా కాలం నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండి పార్టీ మారినటువంటి వాళ్ళందరూ కూడా తమ దారి తాను చూసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక పక్క సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ కావడం, దాని తర్వాత స్పీకర్ కూడా వారికి నోటీసులు ఇవ్వడం ఇవన్నీ జరిగిపోయి దాదాపు 3 నెలల గడువు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ స్పీకర్ దగ్గరికి 3 నెలల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు నోటీసులు ఒత్తిడి ఇవన్నీ నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ దగ్గరికి ఎమ్మెల్యేలు 10 మంది మారిన వాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యం వచ్చి తన ఎక్స్ప్లెనేషన్ కూడా స్పీకర్ కార్యాలయానికి, వాస్తవానికి స్పీకర్ అందుబాటులో లేరు, స్పీకర్ కార్యాలయ సెక్రటరీకి అందజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ క్రమంలో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మొత్తం కూడా మనం గడిచిన 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. వాళ్ళు యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి, అంటే మేము పార్టీ మారలేదు, ఎక్కడ పార్టీ మారామన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరి వాదన ఒక్కో రకంగా ఉంది 10 మంది ఎమ్మెల్యేలు. దాంట్లో ఒక్కొక్కరిది అభిప్రాయం మనం ఒకసారి చూద్దాం. మొన్న రీసెంట్ గా స్పీకర్ ని కలిసినప్పుడు కానీ అంతకంటే ముందు కోర్టుకు వాళ్ళు చెప్పిన సందర్భంలో కూడా నేను కాంగ్రెస్ లో చేరలేదు అని పోచార శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో చేరలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ని కలిశాను, బీఆర్ఎస్ కు నేను రాజీనామా చేయలేదు. అదే సమయంలో మా ఫోటోలను మార్పు చేశారు, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని, బీఆర్ఎస్ ఐడియాలజీతోనే ఇంకా ఉన్నాను అన్ను బండకృష్ణ మోహన్ రెడ్డి అన్నాడు. అదే సమయంలో నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, కాంగ్రెస్ లో చేరానన్నది అబద్ధం కాలయ. అదే సమయంలో నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను, కాంగ్రెస్ లో చేరలేరు, ఇదంతా అబద్ధం గూడెం మైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ కే నా మద్దతు కూడా ఆయన గూడెం మైపాల్ రెడ్డి అంటాడు. ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్న, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం ని కలిశాను అరికపూడి గాంధీ. ఈ అరికపూడి గాంధీ ఈ మధ్యగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన పబ్లిక్ అకౌంట్ సంబంధించి అది ప్రతిపక్షాలకు ఇస్తారు, అది బీఆర్ఎస్ కోటాలోనే ఆయనకు పొందినటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్ష పార్టీలకు వస్తుంది కదా, అందుకే ప్రతిపక్ష హోదాలో ఉన్నాను కాబట్టి ప్రతిపక్ష హోదాలో నాకు వచ్చిందని కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఒక్కొక్కది ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు బయటికి మీడియా ముందు చెప్పడం, సీఎం ని కలిసినప్పుడుగా తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం అనేది చూస్తున్నాం. కానీ సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా మందలించింది, వాళ్ళ గడువు మొత్తం పూర్తయ్యేదాకా, అంటే 5 సంవత్సరాల టెన్యూర్ అయిపోయేదాకా మీరు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు, అప్పటిదాకా వేచి చూడాలా అని కూడా సుప్రీంకోర్టు మందలించినటువంటి నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం కూడా వెంటనే వాళ్ళకి నోటీస్ పంపింది. ఆ నోటీస్ పంపి కూడా 3 నెలలు వస్తుంది. ఆ 3 నెలలకు ఇంతకాలం చాలా హైడ్రామా జరిగింది, మేము పార్టీ మారలేదు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఒక్కొక్కరు రకమైనటువంటి విధానాన్ని 10 మంది ఎమ్మెల్యేలు చెప్తూ వచ్చారు. కానీ 2-3 ఎవిడెన్స్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా కోర్టు ముందు హైకోర్టులో చెప్పింది, సుప్రీంకోర్టులో కూడా చెప్పింది. దాంట్లో ప్రధానంగా దానం నాగేందర్ కూడా పార్టీ మారారు కాబట్టి దానం నాగేందర్ మాత్రం ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి చూశారు. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఎక్కడ ఆయన రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యే గెలిచారు, కానీ ఎంపీగా మాత్రం కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేయమని ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా తన కూతురుకు తరపున ఆయన డైరెక్ట్ గా కంట వేసుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి, అస్సాం గుర్తుకే ఓటు వేయండి అని. కనుక ఇట్లాంటి ఎవిడెన్స్ అన్ని కూడా బీఆర్ఎస్ కలెక్ట్ చేసుకుంది. ఆ వీడియో ఎవిడెన్స్ లు ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పినటువంటి అదంతా కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి బీఆర్ఎస్ ఇప్పటికే కోర్టు ముందు ఉంచిన నేపథ్యంలో దీని మీద ఫర్దర్ యాక్షన్ ఏ రకంగా ఉంటుందనేది చూడాలి. బట్ ఈ రోజైతే స్పీకర్ కార్యాలయం దగ్గరికి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ చెప్పే అవకాశం ఉంది, మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది పరిస్థితి ఏందని. కానీ చిట్చాట్ రూపంలో మాత్రం నాకేం కాదు, మేము పార్టీ గతంలో ఏమైంది, గతంలో కాంగ్రెస్ పార్టీ కలుపుకోలేదా, టీడీపీని కలుపుకోలేదా, ఇట్లాంటి వ్యాఖ్యలు బయట చెప్తున్నటువంటి మాటలు. కానీ టెక్నికల్ గా మాత్రం ఎక్కడ దొరకకుండా వాళ్ళు ఈ రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
బట్ అంతిమంగా మాత్రం ఈ రోజు వాళ్ళు చెప్పే సమాధానం ఏ రకంగా స్పీకర్ కార్యాలయానికి ఉంటుంది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మరి స్పీకర్ కార్యాలయం దీని మీద ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎట్లాంటి వర్షన్ వినిపిస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే నరేందర్, అయితే ఒకవేళ బీఆర్ఎస్ లోనే ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తే మరి బీఆర్ఎస్ ఎలా అంగీకరిస్తుంది? అంటే వీరిపై వేటు ఏమైనా వేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ ఫిరాయింపు చట్టం అనేది ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ అంశం మీద వీళ్ళు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా మొన్న శనివారం వెళ్లారు. అక్కడ ఘాటుగానే గద్వాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ మారినటువంటి ఎమ్మెల్యే ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారో మీకు తెలుసు అన్నటువంటి విషయం మీద గట్టిగా కనుక ఆయనే మరి ఫిరాయింపు జరపకపోతే బీఆర్ఎస్ లోనే ఉంటే మరి మా సభకు ఎందుకు రాలేదని కూడా కేటీఆర్ ఆ రోజు ఘాటుగానే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం, ఆరోపణ చేశారు. ఇట్లా చాలా నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ తిరుగుతోంది, చాలా గట్టిగానే ఎండగడుతుంది. ఉప ఎన్నికలు వస్తే మేము మళ్ళీ ఆ స్థానాల నుంచి ఈజీగా గెలుస్తామని కూడా చెప్తున్న నేపథ్యం అవుతుంది. కానీ ప్రజెంట్ ఎవ్వరు కూడా ఎమ్మెల్యేగా రాజీనామా అయితే చేయట్లేరు. ఫిరాయింపులుగా వాళ్ళు పక్క పార్టీకి వెళ్లారు, వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు, కండవ వేసుకొని తిరుగుతున్నారు. ఆ కండవ మాత్రం అది జాతీయ కండవ, జాతీయ పథానికి సంబంధించినటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ కండవ కాదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు. బట్ అంతిమంగా మాత్రం ఈ ఫిరాయింపులకు సంబంధించిన చాలా సీరియస్ గా కోర్టులు కూడా తీసుకున్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం అంతిమంగా చట్టసభలకే దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పీకర్ నిర్ణయం లోబడి ఎవరైనా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కోర్టులు కూడా ఏం చేయలేవు అన్నటువంటి ధైర్యంతో మాత్రమే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఇవాళ స్పీకర్ కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఏ రకమైనటువంటి ఒక్కొక్కరు తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. 3 నెలల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా మన స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరఫున స్పీకర్ తరఫున లాయర్ ఏ రకంగా దాన్ని చెప్పే అవకాశం ఉంటుందని మనం చూడాల్సిన అవసరం ఉంది కోర్టుకు. బట్ అంతిమంగా మాత్రం వాళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ రోజు అంటే బిక్కుబిక్కుమా ఉంటున్నట్టుగానైతే అర్థమవుతోంది. ఏ క్షణం అంటే గతంలో ఒకేసారి 10 మంది ఎమ్మెల్యేలు మారిన నేపథ్యంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టు తలుపు తట్టి బీఆర్ఎస్ గానీ లీగల్ టీం ఎప్పుడైతే వెళ్ళిందో, హైకోర్టుకు వెళ్లారో అప్పటి నుంచి ఫిరాయింపులు అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే మొత్తం 38 మంది బీఆర్ఎస్ పార్టీలో ఉంటే 10 మంది ఒకేసారి వెళ్ళిపోయారు ఇంచుమించుగా 1-2 నెలల తేడాతోటి. కానీ ఈ సంవత్సరం నుంచి ఎవరు వెళ్ళలేదు. అంటే ఈ ఫిరాయింపులు జరగలేదు అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. మరి చూడాలి దీని మీద మరి వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఏ రకంగా ఉంటుంది, ఫైనల్ గా ప్రభుత్వం తరపున ఏ రకంగా దాన్ని కోర్టు ముందు వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.